Welcome to Saimaster Academy. Today we are going to discuss Maths 1B, pair of straight lines theorems. Theorem number 1 ఏంటంటే చాలా ఈజీ థీరం, ద యాంగిల్ బిట్వీన్ ద pair of lines. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు థీరం 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ 2-3 స్మాల్ టాపిక్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హోమోజీనియస్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఎలా ఉంటుంది, డినోటెడ్ విత్ హెచ్. కొంచెం షార్ట్ కట్లో చెప్పేస్తున్నా. హెచ్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy plus by square is equal to 0. This is homogeneous pair of straight line. So which is having same degree, x power 2 x into y, 1 plus 1 2 y power 2 2 2 2. So same degree ఇలా ఉంటే, ఇండిసెస్ సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. అదే లేదనుకోండి నాన్ హోమోజీనియస్ అంటారు. నాన్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ కి వీ కెన్ టేక్ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్ ప్లస్ 2gx plus 2fy plus c is equal to 0. Again we have different conditions. ఇది నాన్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ కావాలంటే కండిషన్స్ ఉంటాయి, హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ కావాలన్నా కండిషన్స్ ఉంటాయి. ముందు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తున్నాను. నేను తర్వాత మనకు థీరమ్స్లో ప్రూఫ్ వస్తుంది, అప్పుడు కండిషన్స్ కూడా నేర్చుకుంటాము. దిస్ ఈస్ క్లియర్లీ అబౌట్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ హెచ్ ఈక్వల్ టు 0. ఈ పేర్ ఆఫ్ లైన్ డయాగ్రామ్లో ఎలా ఉంటుంది అంటే ఇది క్లియర్గా ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంటుంది. హోమోజీనియస్ ఎప్పుడు ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంటుంది కాబట్టి పేర్ ఆఫ్ లైన్ కాబట్టి 2 లైన్స్ ఉండాలి. ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. ఈ రెండు కానీ ఏవైనా రెండు ఈక్వేషన్స్, లైన్ ఈక్వేషన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి. ఆ రెండింటి కాంపోజిషన్ అంటే కంబైన్డ్ ఈక్వేషనే హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ నేను ఈ రెండు ఈక్వేషన్స్ని డయాగ్రామ్లో ఇలా తీసుకుంటున్నాను. ఇది ఒకటి అనుకుందాం, ఇది ఒకటి అనుకుందాం. ఓకే, 2 లైన్స్, ఈ టూ కంబైన్డ్ ఈక్వేషనే ఇది హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. దీనికి 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ కదా. సో ఇక్కడ ఒక యాంగిల్ టీటా అనేది ఎగ్జిస్ట్ అయింది. ఆ టీటాని కనుక్కోవడానికే ఆ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్స్. ఫర్ నాన్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్స్ కూడా ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, ఎందుకంటే ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేయండి ఏబిహెచ్ తప్ప ఏముండదు. నాన్ హోమోజీనియస్లో కూడా ఏబిహెచ్ తర్వాత కంటిన్యూషన్ జిఎఫ్సి ఉంటుంది, మనకు ఫార్ములాలో లేదు. దట్స్ వై ద సేమ్ ఫార్ములా వీ కెన్ యూజ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్ టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఈ టీటా కనుక్కోవడానికి ఇది ఫార్ములా అని మనం ప్రూవ్ చేయాలి. అది మన థీరం నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చెప్పా హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు నో దీస్ 2 పాయింట్స్ బికాస్ డైరెక్ట్గా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా 2 స్ట్రైట్ లైన్స్ని మల్టిప్లై చేస్తే, కంబైన్ చేస్తే పేర్ ఆఫ్ లైన్ వస్తుంది అనేది దాని డెఫినేషన్. ఇక్కడ కూడా హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్లో 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్ ఈక్వేషన్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఏఎక్స్ స్క్వేర్ 2hxy plus by square can be taken as 2 lines గా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు, దీని నుంచి వచ్చిన 2 లైన్స్ రాస్తున్నా. ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, లైన్స్ కూడా ఆరిజిన్ నుంచే పాస్ అవ్వాలి. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేలాగా యూ కెన్ టేక్ ఎనీ 2 లైన్స్. ఐఎమ్ టేకింగ్ ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ నేను తీసుకుంటున్నా అంటే L1x plus m1y equal to 0, L2x plus m2y equal to 0. ఇలా రెండు ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. XY ఉన్నాయి, ఆరిజిన్ కాన్స్టెంట్ లేదంటే ఆరిజిన్ నుంచి పాస్ అయినట్టే. లేదా ఇంకొక విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలా, y ఈక్వల్ టు m1x, y ఈక్వల్ టు m2x ఇలా కూడా తీసుకోవచ్చు 2 లైన్స్. ఎందుకంటే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యి స్లోప్ ఉన్న ఈక్వేషన్స్ ఈ రెండే. స్లోప్ m1 ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ప్లస్ c లేదు. ఓకే, సో ఇవి కూడా 2 లైన్స్ గా దీని నుంచి వచ్చినాయి తీసుకోవచ్చు, ఇవి కూడా 2 లైన్స్ గా దీని నుంచి వచ్చినాయి తీసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ దీస్ 2 లైన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ దెన్ వీ హావ్ సమ్ నోట్స్ అనుకోవచ్చు, కండిషన్స్ అనుకోవచ్చు. అవి ఏంటంటే ఇవి పక్కా మీకు గుర్తుండాలి. సో ఏంటంటే అవి we know L1 L2 equal to A, M1 M2 equal to B, L1 M2 plus L2 M1 is equal to 2H. ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీంతో కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ ఏ వాల్యూ 2H వాల్యూ బి వాల్యూ ఏమొస్తుందో అదే ఈ 3 వాల్యూస్ అనమాట. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఒకవేళ ఈ రెండు ఈక్వేషన్స్ కనుక దీనికి చిల్డ్రన్ అయితే అంటే ఈ రెండింటి నుంచి ఇది వచ్చేస్తే అప్పుడు ఏంటి కండిషన్స్ అంటే we know
m1 plus m2 is equal to minus 2h by b, m1 m2 is equal to a by b. సో ఇవి రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. when you take for these equations, these two are the lines, you have to remember these two. If you take these two lines for these equations, you have to remember these three pakka, then you can't solve the problem. Okay, now come to the theorem. మన దగ్గర ఉన్న పేర్ ఆఫ్ లైన్ ని రెండు సెపరేట్ లైన్స్ గా తీసుకొని యాంగిల్ ఫైండ్ చేయడానికి ఆ ఫార్ములా ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సొల్యూషన్ ఆర్ ప్రూఫ్. మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ ఏంటంటే ax² + 2hxy + by² is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో టూ లైన్స్ ఉన్నాయి కదా, ఆ టూ లైన్స్ ని నేను ఏమనుకుంటున్నా, లెట్ l1x + m1y equal to 0, ఈక్వేషన్ నెంబర్ 2, అండ్ l2x + m2y equal to 0, ఈక్వేషన్ నెంబర్ 3 ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ వన్. అంటే దీంట్లో నుంచి వచ్చిన రెండు సెపరేట్ ఈక్వేషన్స్ అనుకున్నాను నేను. అప్పుడు ఏం రాయొచ్చు అని చెప్పా, దేర్ఫోర్ ఇవి రాయొచ్చు అని చెప్పాను కదా. దేర్ఫోర్ వీ కెన్ రైట్ l1 l2 equal to a, m1 m2 equal to b, l1 m2 plus l2 m1 is equal to 2h. ఇవి ఎలా వచ్చినాయి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అదే మనకు బేసిక్స్ అంటే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇంట్రడక్షన్ నుంచి చేసేటప్పుడు ఇది ఉంటుంది, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇయర్ l1 l2 వాల్యూ, m1 m2 వాల్యూ అండ్ 2h వాల్యూ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు సెపరేట్ లైన్స్, ఇగో ఈ రెండు అనమాట. సపోజ్ దీన్ని 2 అనుకుందాం, దీన్ని 3 అనుకుందాం. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ టీటా అనేది మనం తీసుకున్నాం. టేకింగ్ లెట్ టీటా బి యాంగిల్ బిట్వీన్ 2 and 3. 2 and 3కి బిట్వీన్ యాంగిల్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా దీనికి యాంగిల్ టీటా తీసుకున్నట్టే, ఎందుకంటే ఆ రెండు అక్కడ నుంచి వచ్చాయి కాబట్టి. నౌ స్ట్రేట్ లైన్ నుంచి we know theta is angle between a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0. అంటే టూ స్ట్రేట్ లైన్స్ కి మధ్యలో యాంగిల్ ఉంటే, ఇంటర్సెక్షన్ స్ట్రేట్ లైన్స్ కి యాంగిల్ టీటా అయితే అది కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. cos theta is equal to mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2² plus b2² ఇది స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్స్ అనేది పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కంటే ముందున్న చాప్టర్ కాబట్టి యూ హ్యావ్ టు నో దిస్ వన్, కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఇవి రెండు స్ట్రేట్ లైన్స్, ఇక్కడ ఇవి రెండు స్ట్రేట్ లైన్స్. అంటే ఇక్కడ a1 b1 ప్లేస్లో ఇక్కడ l1 m1 ఉంది, a2 b2 ప్లేస్లో l2 m2 ఉంది. c1 c2 అవసరం లేదు, ఫార్ములాలో కూడా లేవు మనకి. కాబట్టి వీ కెన్ రైట్ ఫ్రమ్ దట్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే, దేర్ఫోర్ వీ కెన్ రైట్ cos theta is equal to a1 a2 l1 l2. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ కంపారిజన్ చూసుకోవచ్చు, నోట్స్ రాసుకొని జాగ్రత్త కంపేర్ చేసుకోవాలి. సో l1 l2 ప్లస్ b1 b2 m1 m2 బై మోడ్ ఆల్సో దేర్ రూట్ ఓవర్ a1² b1² అంటే l1² ప్లస్ m1², ఇది a1 b1, a2² b2² l2² ప్లస్ m2². ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు l1 l2 వాల్యూ ఉంది మన దగ్గర a, m1 m2 వాల్యూ ఉంది b. ఇవి రెండు రూట్లే కాబట్టి √2 ఇంటూ √3 రూట్ ఓవర్ 2 ఇంటూ 3 మల్టిప్లై చేయొచ్చు ఒకటే రూట్లో. దట్ ఈస్ దీస్ టూ మల్టిప్లికేషన్ హ్యాపెనింగ్ హియర్, దట్ ఈస్ l1² ప్లస్ m1² ఇంటూ l2² ప్లస్ m2². నౌ వీ షుడ్ మల్టిప్లై దీస్ టూ. ఇప్పుడు మల్టిప్లై చేసి ఏమొస్తుంది అంటే mod ఆఫ్ a ప్లస్ b, ప్రూఫ్లో కావాల్సిన న్యూమరేటర్ వచ్చేసిందమ్మా, అండ్ రూట్ ఓవర్ మల్టిప్లై చేస్తే దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ దిస్ దిస్ ఇంటూ మొత్తం 4 టర్మ్స్ వచ్చేస్తాయి మనకి, అన్ని స్క్వేర్స్లో వచ్చేస్తాయి. సో నేను డైరెక్ట్గా రాస్తున్నా, ఒకటి l1 l2 హోల్ స్క్వేర్ వస్తుంది, l1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ m1 m2 హోల్ స్క్వేర్ వస్తుంది, m1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ l1 m2 హోల్ స్క్వేర్ వస్తుంది, l1 m2తో చేసినప్పుడు ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ వస్తుంది, m1 l2తో చేసినప్పుడు. ఓకే, సో ఇట్లా 4 మల్టిప్లై, ఎప్పుడైనా 2 ఉంటే 2 2 4 వచ్చేస్తే 4 వచ్చేసినాయి. కానీ ఇవి వి కాంట్ సే డైరెక్ట్లీ దిస్ ఈక్వల్ టు దిస్ a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సి ప్రూఫ్లో a - b హోల్ స్క్వేర్ ఉంది, a - b ఈజ్ నథింగ్ బట్ వాట్ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ రావాలి మనకి, అప్పుడు a - b రాసేయచ్చు. కానీ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి, నాకు కావాల్సింది నేను రాసుకుంటున్నా, చూద్దాం అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా. ఐ నీడ్ l1 l2 మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ నాకు కావాలి. ఎందుకు కావాలి? a - b హోల్ స్క్వేర్ రావాలంటే ఇది కావాలి. దీని నుంచి రాసుకోవచ్చా? ఫస్ట్ రైట్, దెన్ విల్ చెక్ కరెక్టా రాంగా.
ప్లస్ తర్వాత ఏం కావాలి 4h² కావాలి. 4h² అంటే మనకి 2h వాల్యూ ఉంది, హోల్ స్క్వేర్ చేయండి 4h² అయిపోతుంది. అంటే వి నీడ్ దిస్ స్క్వేర్ ఆల్సో, దీనికి కూడా స్క్వేర్ కావాలి. కాబట్టి ఇదేంటి L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. జస్ట్ మినిట్ గ్యాప్ ఇచ్చి వద్దాం, ఎందుకనే చెప్తాం. నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకున్నా, రాసేటప్పుడు ఇలా రాయద్దు. రూట్ ఓవర్ ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇవి వచ్చేస్తే నాకు ప్రూఫ్ వచ్చేస్తుంది. ఇవి రాసేసి డైరెక్ట్గా ప్రూఫ్ రాసేసుకోవచ్చు. న్యూమరేటర్ ఏముంది ఆల్రెడీ a ప్లస్ బి ఉంది. కానీ డైరెక్ట్గా ఇది రాసుకోవచ్చా దీని నుంచి ఇది అంటే ఒక్కసారి ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం. a minus b whole square ఏంటి ఫార్ములా a square L1 L2 whole square plus b square M1 M2 whole square minus 2ab 2 L1 L2 M1 M2. Again a plus b whole square a square L1 M2 whole square b square L2 M1 whole square plus 2ab 2 L1 L2 M1 M2. న్యూమరేటర్ a plus b అలాగే ఉందిగా. సో ఒకసారి చూడండి, ఈ రెండు క్యాన్సిల్ చేయండి, మిగిలేది ఇదే. నెక్స్ట్ 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 అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఎలా సార్? యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 2 L1 L2 M1 M2 హ్యాపెనింగ్ హియర్. మనం ఏం చేసాం ప్రూఫ్ కోసం -2 L1 L2 M1 M2 ప్లస్ 2 L1 L2 M1 M2 అంటే 2 L1 L2 M1 M2ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం అనమాట. యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు, మళ్ళీ క్యాన్సిల్ చేసి సేమ్ వచ్చేస్తుంది. అప్పుడు సబ్ట్రాక్షన్ చేసిన పార్ట్ ఇక్కడ వాడుకున్నాం, యాడ్ చేసిన పార్ట్ ఇక్కడ వాడేసుకున్నాం. ఎందుకు అని అంటే సబ్ట్రాక్షన్ ముందుంది, ఎడిషన్ తర్వాత ఉంది. సో ఇప్పుడు ఏమైపోయింది a² ప్లస్ b² మైనస్ 2ab a మైనస్ b హోల్ స్క్వేర్ అయిపోయింది. a² ప్లస్ b² ప్లస్ 2ab a ప్లస్ b హోల్ స్క్వేర్ అయిపోయింది. నౌ వీ కెన్ రైట్ లాస్ట్లీ ఏం రాయొచ్చు అప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు mod of a plus b by root over a minus b whole square plus 2h whole square which is nothing but what 4h². సో ఇది ప్రూఫ్, ఫస్ట్ థీరం ప్రూఫ్ ఇది అన్నమాట. చాలా చాలా ఈజీ, 7 మార్క్స్కి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద థీరం నెంబర్ 1, యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు దట్. ఇక్కడ ఐ వాంట్ టు గివ్ యూ మోర్ 2 కేసెస్. ఏంటంటే అవి 2 లైన్స్ ఇచ్చేసి యాంగిల్ కనుక్కోమంటే ఒకవేళ నోట్ లైన్స్ కనుక పర్పెండిక్యులర్ అయితే అంటే యాంగిల్ 90 degrees అనమాట. ఇఫ్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ θ 90 degrees లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ కండిషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ cos θ ఉంది కదా, ఇక్కడే కదా cos θ ఉంది కదా, θ 90 అంటే cos 90 ఎంత 0. సో ఇది మొత్తం 0 అయిపోయింది. డినామినేటర్ తెచ్చేయండి, 0 into something will be 0. సో వాట్ ఈస్ ద కండిషన్ దెన్ mod of a plus b is equal to 0 రావాలి. సో if pair of line having angle 90 degrees we can say mod of a plus b is equal to 0. లేదా a అంటే ఏంటి x² కోఎఫిషియంట్, b అంటే ఏంటి y² కోఎఫిషియంట్, ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు హోమోజినేషన్ చేసేటప్పుడు రాసుకుంటారు. the coefficient of x² plus coefficient of y² is equal to 0 అన్న ఒకటే, mod of a plus b equal to 0 అన్న ఒకటే. సెకండ్, if coincident లైన్స్ ఉంటాయి కాకపోతే కోయిన్సైడ్ అవుతుంటాయి ఇలా, అవి రెండు కూడా పేర్ ఆఫ్ లైన్. సో అప్పుడు కోయిన్సిడెంట్ లైన్స్ వచ్చినప్పుడు కండిషన్ ఏంటి అంటే మీకు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ మనం ఎప్పుడైతే పేర్ ఆఫ్ లైన్ ఇంట్రొడక్షన్ చెప్పుకుంటామో అక్కడే చెప్పుకుంటాం ఇది కోయిన్సిడెంట్ గురించి. ఇఫ్ ద లైన్స్ ఆర్ కోయిన్సిడెంట్ దెన్ ద కండిషన్ ఈజ్ h² ఈక్వల్ టు ab. పర్పెండిక్యులర్ a plus b equal 0, కోఇన్సిడెంట్ h² ఈక్వల్ టు ab. మరి యాంగిల్ ఫార్ములా 3 ఉన్నాయా, ఐదర్ యాంగిల్ అని ఉంటుంది, లేదా కోఇన్సిడెంట్ అని ఉంటుంది, లేదా పర్పెండిక్యులర్ ఉంటుంది. సో 1 2 3, సో ఈ 3 ఫార్ములాస్ ఒకే దగ్గర రాసుకొని థీరం చేసుకొని గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ థీరం నెంబర్ 1. నౌ ఐ విల్ గో టు ఎక్స్ప్లెయిన్ సెకండ్ థీరం. సో షేర్ టు మ్యాక్సిమం, సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్ ఉన్నా షేర్ చేయండి. పేర్ ఆఫ్ లైన్ థీరమ్స్ కూడా అన్నీ మీకు పెట్టేస్తాను. థ్యాంక్ యూ.